ఆత్మీయ జీవితంలో పతనం కాకుండా ఉండటానికి నీకు బలమిచ్చేటువంటి బలమైన ఆహారం లాంటి 3 సంగతులు నీతో మాట్లాడుతున్నాడు. మొదటిది ప్రభువు బల్ల, రెండవది వాక్య ధ్యానం, మూడవది ప్రార్థనా జీవితం. ఈ 3 నువ్వు పర్ఫెక్ట్గా కలిగి ఉంటే బలహీనతలు నీ దరి చేరవు. కానీ ఎందుకు మళ్ళీ 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 మనం పడతాలు లెగుస్తూ ఉన్నాం? ఈ కీలకమైన వాటిని మనం నిర్లక్ష్యం చేసినందున పదే పదే పేషెంట్లు అవుతున్నాం, ఆత్మీయ పేషెంట్లు అవుతున్నాం. కాబట్టి ఈ 2 ఆహారాలు, మొదటి ఆహారం చెప్పండి మీరు అందరు కలిసి, ప్రభు శరీర రక్తములే ఆహారము, యేసును భుజించుట. రెండవది వాక్యమై ఉన్న యేసును భుజించుట. పరమగీతములు అంటాడు, లెస్సగా భుజించుడి పానము చేయుడి అని. భక్తులు వాక్యాన్ని ప్రేమించారు, వాక్యాన్ని గురించి ఆలోచించారు, వాక్యాన్ని ధ్యానించారు. అందుకే వాళ్ళు పరిమళించారు. దాన్ని నిర్లక్ష్యం చేసిన బతుకులన్నీ అధోగతిలోనే ఉన్నాయి. కాబట్టి ప్లీజ్ ప్రియ సంగమా, నీవు ఒట్టి విశ్వాసిగా కాకుండా దేవునికి శిష్యుడవగునట్లు, శిష్యురాలవగునట్లు దయచేసి నేను చెప్పినట్టు ఈ 3 విషయాలు నువ్వు బ్యాలెన్స్ చేసుకో. ఈ విషయాలు నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటే విను, నీకు 3వ ఆహారం లభించిద్ది. దేవుడు చెప్పిన ఈ 2 ఆహారాలు నువ్వు తినగలిగితే, ఏమేమిటి చెప్పాను, మళ్ళీ వద్దులే. 3వ ఆహారం నీకు లభించింది. ఏంటి ఆ 3వ ఆహారం అంటే, నీ శత్రువు నిన్న ఆహారం చేసుకోవటం కాదు, ప్రతిసారి వాడే నీకు ఆహారం అవుతాడు. ఆ ఒక్క మాట మనం చూసుకొని ప్రార్థన చేసుకుందాం పెందలాడి. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 9వ వచనమా? 14వ అధ్యాయం 9వ వచనం. మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగుబడుకుడి, ఆ దేశ ప్రజలకు భయపడుకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను. వారు మనకు ఆహారమగుదురు. ఎవరున్నారు అక్కడ? శత్రువులు ఉన్నారు. శత్రువులు ఏమవుతారంటున్నాడు? ఆహారం అవుతారంటున్నాడు. శత్రువుని మనం ఆహారం చేసుకునే మెట్టుకు మనం వెళ్ళిపోతాం. విషయం ఏంటంటే, వాడు మనల్ని ఫుడ్ చేసుకోవాలని చూస్తున్నాడు, ఖైమా చేసుకొని తినాలని. నేను చెప్పింది వాక్యమేనండో, మళ్ళీ నా సొంత మాట అనుకున్నారు. వాడు మనల్ని తినాలనుకోవటం ఏమిటి అంటారా? చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మీ విరోధి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని దీన్ని మింగుదునా అని వెతకుచూ తిరుగుచున్నాడు. దాని అర్థమైంది, వాడు మనల్ని మింగేయాలని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాడు మనల్ని ఆహారం చేసుకోవాలని చూస్తున్నాడు, వాడు మనల్ని తినాలని చూస్తున్నాడు. వాడు దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమారి, నేను చెప్పినట్లుగా నువ్వు చేయగలిగితే నువ్వు వాడికి ఆహారం అవటం కాదు, వాడే నీకు ఆహారం అవుతాడు. ఏమన్నాడు? యెహోవా మీద తిరగబడకుడి, వారికి భయపడకుడి. దేవుని మీద తిరగబడే, శత్రువుకి భయపడే పరిస్థితి మనకి ఎప్పుడు వచ్చిందంటే, నేను ముందు చెప్పిన 3 నిర్లక్ష్యం చేసినప్పుడు వచ్చింది. దేవుని వాక్యాన్ని నువ్వు గౌరవించకపోతే ఖచ్చితంగా దేవుని మీద తిరుగుబాటు చేస్తావు. దేవుని మీద తిరుగుబాటు చేసిన నీకు శత్రువుకి భయపడే మనసు వచ్చేసింది.